ప్రియమైనటువంటి సంఘమా, ఈ సాయం వేళలో ప్రభు దినమందు మనం దేవుని ఆలయంలో సమకూడగలిగినాం. అందులకు మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి సాయం వేళ ఆరాధన దేవుడు ఈ సహవాసమును ఆశీర్వదించుచున్నాడని కొద్ది కుటుంబములుగా మనం క్రమముగా సమకూడగలుగుతూ ఉన్నాం. మరి మీలో కొన్ని కుటుంబములు ఈ వేసవి సెలవుల్లో 1-2 వారములు అందుబాటులో లేరు. నేను కూడా అందుబాటులో లేను. ఆ సమయంలో డాక్టర్ కిసింజర్ గారు వారు వర్తమానం అందించారు నేను లేని సమయంలో. ఏది ఏమైనా మరలా అందరం సమకూడగలిగిన ఈ వేసవి సెలవులు ముఖ్యంగా విద్యా సంస్థలకు ముగిసినవి. మరలా విద్యా సంవత్సరం ప్రారంభం అయినది. అది సంతోషకరం. మన గృహాల్లో అనేకులు విద్యను అభ్యసించే పిల్లలు ఉన్నారు. వారికి విద్యా సంవత్సరం ఆశీర్వాదదాయకంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అట్లాగనే అధ్యాపకులు కూడా ఉన్నారు. కిషోర్ గారు, అరుంధతి గారు, మరి డాక్టర్మ్మ గారు కూడా అకాడమిక్ సైడే మెడికోస్కు వారు టీచ్ చేస్తున్నారు. టీచింగ్ సైడ్ ఉన్నటువంటి వారికి కూడా మరి దేవుడు మంచి విద్యా సంవత్సరం అనుగ్రహిస్తాడని మనం ఆశిద్దాం, ప్రార్థిద్దాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ప్రకటన 22 మొదటి నుండి 5 వచనాలు చదివి వినిపించగా మనం ఆలకించాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివి వినిపించగా మనము ఆలకించి ఉన్నాం. దేవుడు ఈ వాక్యమును ధ్యానం చేయుటకు మనకు సహాయపడలాగున ఆత్మదేవుడు మనం ప్రార్థన చేసుకుందాం. హృదయాలను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్ములను మీరు కనికరించి ఈ సమయమును మాకు ఇచ్చినందుకు వందనాములు. ఈ సమయంలో మీ మాటలు ధ్యానిస్తూ ఉన్నాము నాయన. మాతో మాట్లాడండి. వ్యక్తిగతముగా, సహవాసముగా మీ మాటలు మేము ఆలకించుటే కాక మా హృదయములలో దాచుకొని మా జీవితంలో పాటించడానికి మాకు సహాయం దయచేయం. సమయమును మీ ఆధీనంలో ఉంచుకొనమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము అనగానే మరి కొందరు మర్మములు అనే మాట మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా మర్మమైన దేవుణ్ణి యేసుక్రీస్తునందు ఆ మర్మము విడిపోయినది. అంటే మర్మముగా ఉన్న దేవుడు అట్లా ఆ దేవుని యొక్క స్వరూపమే కానీ దేవుని యొక్క మరి ప్రజలతో ఉండే సంబంధ బాంధవ్యాలు కానీ అవి యేసుక్రీస్తులో బయటపడ్డాయి, డిస్క్లోజ్ అయినది. అయితే ఈ ప్రకటన గ్రంథము సూక్ష్మంగా మనము తెలుసుకోవాలంటే యోహాను సోదరుడు యాకోబు వారిద్దరూ యేసు ప్రభు వారి దగ్గరికి వారి తల్లిని తీసుకుని వెళ్తారు. నీ రాజ్యం ఉన్నది, కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, వీళ్ళిద్దరిని ఉంచయ్యా అని చెప్పి అడగడానికి జబదయి కుమారుల తల్లి అంటే సలోమి వెళ్ళినారు. వెళితే యేసు ప్రభు వారు అన్నారు, అది నా చేతిలో లేదు, అది తండ్రి చేతిలో ఉన్న విషయం. నా చేతిలో ఉన్నదంటే నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? త్రాగబో గిన్నెలోనిది అనగా శ్రమల పాత్ర.
సో నేను ఎంతవరకు అనుమతించగలను అంటే, రాజ్యము నిమిత్తము శ్రమ పట్టుటకు, నా శ్రమల్లో మీరు కూడా పాలువారగుటకు, ఘనపరచడం మహిమపరచడం అనేటువంటిది తండ్రి చేతిలో ఉన్నది. అంటే వీళ్ళిద్దరూ మేము త్రాగేదం అంటారు. మరి శిష్యుల్లో అపోస్తల్లో మొదటిగా హతసాక్షి అయిన వాడు యాకోబు. ఆ మాట ప్రకారం యోహాను హతసాక్షి కాదు, కానీ దీర్ఘకాలం జీవించి, లాంగివిటీ అంటాం, దీర్ఘకాలం జీవించి శ్రమలు అనుభవించిన వాడు యోహాను. యోహాను యొక్క శ్రమలు మరి శిరచ్ఛేదనం ఇలాంటివి కాదు, కానీ దీర్ఘకాలం జీవించాడు, దీర్ఘకాలము శ్రమలను అనుభవిస్తూ జీవించాడు. అది యోహాను సాక్ష్యం. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే, పట్మాసు ద్వీపంలో ఈయనను పరవాసిగా ఉంచారు. పరవాసిగా అంటే ఒక విధంగా ఇంప్రిజన్మెంట్. మనకు అండమాన్లో మరి ఏ రీతిగా, అండమాన్లో కూడా జైల్స్ కట్టారు, సెల్యులార్ జైలు, నేను కూడా చూశాను అది. అలాంటి ఇది కూడా కాదు, కానీ ఆ ద్వీపంలో వదిలేశారు. అది ఒక బందీఖాన. అయితే దేవుడు యోహానుకు ఒంటరిగా పట్మాసు ద్వీపంలో నువ్వు ఉండడం కాదు, నీకు పరలోక దర్శనం, నువ్వు ఉన్న చోట నుండే పరలోకమును మరి ఆ ప్రత్యేకతలు, పరలోకపు ప్రత్యేకతలు నీకు దర్శనం ద్వారా చూపిస్తాను అని యోహానుకు అట్టి ఆధిక్యత ఇవ్వడం జరిగినది. శ్రమల్లో ఉన్నవారు, మనం కూడా తెలుసు, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్, మరి జాన్ బనియన్ ఆయన ఖైదీగా ఉన్నప్పుడు యాత్రికుని ప్రయాణం అనేటువంటి మంచి దర్శన గ్రంథం ఆ బిగినింగ్లోనే ఉంటుంది, ఐ డ్రెమ్ట్ ఎ డ్రీమ్ అని. అట్లాగనే యోహానుకు దేవుడు ఒక గొప్ప పరలోక దర్శనమును ప్రసాదించాడు. ఇది సూచనలతో కూడిన దర్శనం. ఎందుకంటే ఇట్ ఈజ్ మిస్టరీ ఈవెన్ టుడే. పరలోకము ఈ రీతిగా ఉంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏసీ ఉంటుందా, లేక అపార్ట్మెంట్స్ ఉంటాయా, అక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఇవి మనం చెప్పలేం. వీ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఈవెన్ ఇమాజిన్. అది దేవుడు ఒక సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉంటాం. ఇక్కడ అన్ని సింబల్స్తో వివరించడం ఈ గ్రంథంలో కనబడుతూ ఉంటాం. సరే, 22వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా 21వ అధ్యాయము 9వ వచనం నుండే మరి ఈ పరలోకపు పట్టణము లేక నూతన యెరూషలేము పట్టణం, ఈ పట్టణం యొక్క వివరాలు ప్రారంభం అవుతాయి. 21:9 నుండి 27 వరకు కొనసాగుతాయి. మరియు 22 మొదటి 5 వచనాలు కూడా వివరాలు కొనసాగుతాయి. అంటే ఒక విధంగా ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 9. అది కొనసాగుతూ 22వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఆ కొనసాగింపుగా ఇమర్చబడిన వాక్య భాగం అని మనము చూడవచ్చును. ఈ స్థలములో మనము చూసినప్పుడు పరలోకపు యెరూషలేము మనం చూస్తే 21:9 నుండి 27 వరకు పట్టణము ప్రాకారములు, పట్టణ ద్వారములు, పట్టణము యొక్క పునాదులు, ఇవన్నీ వివరించబడి ఉంటాయి. ఇక 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక ప్రత్యేకత,
మరి ఒక నది, ఆ నదిని గురించి చెప్పడం మనం చూస్తాం. జీవజలముల నది. ఆ తరువాత జీవ వృక్షము. ఇవి ఈ భాగంలో మనకు ఈ 5 వచనాలలో మనకు కనపడతాయి. ఈ నది జీవజలముల నది మరియు జీవ వృక్షము. ఇవి రెండు ఒక ప్రత్యేకమైనటువంటి అలంకార భాష అని కూడా చెప్పవచ్చును, మనకు కనబడుచూ ఉన్నది. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జీవ జలముల నది, ఈ నదిని ఒక విధంగా మనము జీవ జలములతో కూడా మనం పోల్చవచ్చు. జీవ జలములు అంటే ఒక విధంగా ప్రాణము కలిగిన నీళ్లు, అంటే రన్నింగ్ వాటర్, నాట్ స్టాగ్నేటెడ్ వాటర్, లేక నిలకడగా ఒక చోట ఉండినటువంటి నీళ్లు. ఆ నీళ్లలో మరి పవిత్రత ఉండదు. ఇవి జీవ జలములను సూచించునదిగా ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని మనం చూసినట్లయితే నీరు పవిత్రమైనవి, ప్యూర్. నీరు ప్రవహించునవి, దే ఆర్ ఫ్లోయింగ్. నీరు స్పష్టము, క్లియర్. నీరు తాజాగా ఉన్నవి, ఫ్రెష్. ఆ నీరు పరిపూర్ణమైనటువంటి నీరు. ఈ నీటిని మనము వర్ణించవచ్చు. ఈ నీరు అందమైనవి కూడా. స్ఫటికం అనే మాట వాడతాడు. స్ఫటికం వలె ఉన్నవి. అంతేకాదు ఈ నీళ్లు ఫెర్టిలైజింగ్. ఈ నీటి ఓరన నాటబడిన అని 1వ కీర్తనలో మనకు కనపడతాయి బైబిల్లో. ఈ నీరు బైబిల్లో వివిధ రీతులుగా మనకు కనపడతాయి. ఒకటి ఏదేను వనంలో కనపడతాయి. ఈ నీరు ప్రత్యేకతలు మనము ఆదికాండము మనం చూసినట్లయితే 2వ అధ్యాయము ఆదికాండంలో ఈ తోటను ఇది ఫలభరితముగా నీరు మార్చడం మనం చూస్తాం. 2వ అధ్యాయము ఇంచుమించు మరి 8వ వచనము నుండి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దీని గురించి వ్రాస్తూ మరి 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. అంటే ఏదెనులో ఉన్నటువంటి ఒక నది ఉన్నది. అది కూడా ఫెర్టిలైజింగ్. ఏదేను తోటను ఫలింపజేసేటువంటి నీరు. ఆ నీరు మరి ఏదేను తోటలో కూడా వర్ణింపబడ్డం మనము గమనిస్తూ ఉంటాం. ఇంకా మనం ప్రవక్తల గ్రంథాల్లోకి వస్తే ఇది దేవాలయంలో నుండి అంటాడు. 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం మనము గమనించినట్లయితే ఇంకా మరి ప్రత్యేకంగా వ్రాస్తాడు. ఎక్కడ 1వ వచనం నుండి, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచూ ఉండెను. కాబట్టి 7వ వచనం, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా ఉండెను.
చాలా ఇక మాట్లాడతాడు. ఇంకా 12వ వచనం, ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధములకును వినియోగించును. అంటే ఈ నదిని దేవాలయము గడప క్రింద నుండి వస్తున్నవి, మందిరపు గడప క్రింద నుండి వస్తున్నవి. ద సోర్స్, ఆరిజిన్. మనం నదులకన్నిటికీ ఎక్కడ పుడుతున్నాయి, ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయి, ఇవన్నీ లెక్కలు తీస్తాం. కానీ ఇక్కడ వర్ణించిన అలంకారప్రాయమైన సూచనప్రాయమైనటువంటి నది, ఈ జీవజలముల నది అక్కడక్కడ బైబిల్లో కనపడుతూ ఉన్నాయి. ఏదైనా తోటలో కనబడుతోంది. ఏదైనా తోటను సారవంతమైనదిగా చెట్లను మారుస్తూ ఉన్నది. మరి యెహెజ్కేలు దగ్గరకు వచ్చేసరికి అది మందిరపు గడప క్రింద నుండి, అది దర్శనములు, నిజముగా యెరూషలేము మందిరము క్రింద కాదు. దర్శనములో ఆ దేవుని మందిరపు గడప క్రింద నుండి పారుచూ ఉన్నది. అది కూడా మరి వృక్ష సంపదను అవి పోషిస్తూ ఉన్నాయి, లేక అవి వర్ధిల్లుతూ ఉన్నాయి. ఆ వృక్షాల ఫలాలు, వృక్షాల ఆకుల గురించి కూడా అక్కడ వర్ణించడం మరి మనం చూస్తూనే ఉన్నాం. ఇవి కనబడుతూనే ఉంటుంది. అదే కాకుండా ఇంకొకసారి చూసి మనం వదిలేద్దాం. యోవేలు గ్రంథం 3:18 ఒకసారి చూద్దాం. దానిని మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఇల్లుగా వర్ణించడం మనం చూస్తాం. యోవేలు గ్రంథము మరి 3వ అధ్యాయము 18వ వచనం. ఈ స్థలములో మనం చూస్తే ఇక్కడ అంటాడు, ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీరు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి. కాబట్టి ఓవరాల్ సోర్స్ ఆఫ్ దిస్ వాటర్, లివింగ్ వాటర్, జీవజలముల నీరు, నది. ఎక్కడ సోర్స్ ఏంటి అంటే దేవాలయం. అది ఏ దేవాలయమో? అలంకారప్రాయమైన దేవాలయం. ఆ నీటి గుమ్మముల కింద నుండి, లేక యెహోవా మందిరము నుండి అది పారుచున్నది అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అంటాడు, సింహాసనము నొద్ద నుండి, ఆ మొదటి వచనములో 2వ వచనం కొనసాగింపు, సింహాసనము నొద్ద నుండి పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. గొర్రెపిల్ల యొక్క సింహాసనం, గొర్రెపిల్ల అనగా యేసు క్రీస్తు వారి సింహాసనము నుండి ఆ నీరు ప్రవహించుచు ఉన్నదని మనకు తెలియజేయబడుచు ఉన్నది. ఇతర భాగాల్లో కూడా బైబిల్లో ఏదెను దేవుని తోటలో ఓ నది చూపించాడు. ఆ నది మరి మంచి వృక్ష సంపదను ఇస్తూ ఉన్నదని. యెహెజ్కేలులో అది దేవుని మందిర గుమ్మము క్రింద నుండి పారుతూ ఉన్నది. యోవేలులో దేవుని పట్టణం నుండి. మరి ఇక్కడ ప్రకటన గ్రంథము యోహాను చూస్తున్నాడు, దర్శనములో చూస్తున్నాడు. యోహాను చూస్తున్నప్పుడు ఆ పరలోక దర్శనం సూచన ప్రాయంగా కనబడుతూ ఉంటే అక్కడ ఒక నది అది ప్రవహిస్తూ ఉన్నది. సింహాసనం క్రింద నుండి ఆ నది ప్రవహించుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రవహించుచున్నటువంటి ఈ నది వాటర్ ఆఫ్ లైఫ్, జీవమిచ్చు నీరు మనం చూసినట్లయితే దానికి, ఆ నీటికి
మరి లైఫ్ గివింగ్ పవర్. ఆ వృక్షాలకు జీవం ఇచ్చేటువంటి శక్తి. ద వాటర్ హ్యాజ్ పవర్. అది లైఫ్ గివింగ్ పవర్. మరి జీవితాన్ని ఇచ్చేటువంటిది, జీవితాలని టు రిఫ్రెష్ లైఫ్స్. మనం చూస్తాం కదా, ఇంచుమించు ఎండిపోయిన చెట్లు, ఆకురాలుతున్న చెట్లు నీళ్లు పోస్తే చిగురిస్తాయి. ఇట్ విల్ మేక్ దెమ్ రిఫ్రెష్ అగైన్. అట్లాగే మరి జీవితాన్ని సపోర్ట్ చేసేటువంటి ఈ నీరుగా ఈ నీరు కనపడుతూ ఉన్నది. సరే, ఈ నీరును మనం చూసినట్లయితే ఈ నీటి వలన మానవ జీవితాల యొక్క ప్రయోజనం, ఈ లివింగ్ వాటర్ మానవ జీవితాలకు ప్రయోజనం ఏంటి అంటే నిత్య జీవం ఇస్తుంది. ఈ నీరు నిత్య జీవం ఇస్తుంది. ఎక్కడంటాడు? యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, యోహాను సువార్త, ప్రకటన కూడా యోహానే వ్రాశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనము పూర్తిగా చదివినట్లయితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఈ నీళ్లు వృక్షానికి కనెక్టెడ్. వృక్షం గురించి చూద్దాం. కానీ జీవితం అనే వృక్షం, లైఫ్ గివింగ్, అది నిత్య జీవమునిచ్చేటువంటి నీరుగా ఉన్నదని సమరయ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మరి బేసిస్ ఫర్ దిస్ డిస్కోర్స్ ఏమిటి అని అంటే, లోతైన బావి, ఆ బావిలో స్టాగ్నేటెడ్ వాటర్. అంతే కదా, పాలస్తీనాలో మరి పారే నదులు చాలా తక్కువ. ఎక్కువ భాగము వారి యొక్క వ్యవసాయము వర్షం మీద ఆధారపడినటువంటి వ్యవసాయం. ఈ వర్షం పడినప్పుడు ఏవైనా కుంటలు, గుంటలు, బావుల్లో నీళ్లు ఉంటే వాటిని నెమ్మదిగా తోడుకుంటూ ఉంటారు. ఊటలు, బుగ్గలు, నీటి ఊటలు చాలా అరుదుగా ఉంటాయి. యాకోబు బావి చాలా లోతైనటువంటి, అక్కడ డిస్కషన్ ప్రారంభమైంది. బావి లోతైనది, మరి నీ దగ్గర ఏమీ లేదు, ఎట్లా ఇస్తావు నీళ్లు ఎక్కడ తెస్తావు? ఆమె ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఆధారముగా చేసుకొని, నాట్ ద వాటర్, స్టాగ్నేటెడ్ వాటర్, ఎక్కడో నిలబడి ఉన్నటువంటి జీవం లేని నీళ్లు కాదు, కానీ జీవమిచ్చు నీళ్లు నేను ఇస్తాను. ఇది లైఫ్ గివింగ్ వాటర్. కాబట్టి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఈ జీవనది మరి చాలా చక్కగా మనం పాడుకుంటాం కదా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. రియలీ జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయా అంటే ఇట్ సపోర్ట్స్ లైఫ్. ఈ జీవనది సోర్స్ ఈస్ గాడ్, ఈవెన్ సోర్స్ ఈస్ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయం. మరి మనము అనుకునేటువంటి ఆలయాలు అవి మరి దేవుని యొక్క అంచనాలకు అనుకూలంగా ఉంటే, ఈ ఆలయాలు కూడా ఇలాంటి లైఫ్ గివింగ్ వాటర్, అలంకారప్రాయముగా అందులో ఉన్నటువంటి భక్తులకు జీవజలమును సప్లై చేసేటువంటి ఒక సోర్స్గా ఉండాలి. అది ఉద్దేశం. ఈ ఇమాజరీలో అటు యోవేలు గ్రంథంలో కానీ, ఎస్కేలు గ్రంథంలో కానీ మందిర గడప నుండి అవి ప్రవహిస్తూ ఉన్నాయి. అవి జీవజలములు.
నిత్య జీవమును ఇస్తాయి, మనుషులను జీవింపజేస్తాయి, నిత్య జీవములోనికి నడిపిస్తాయి. యోహాను యొక్క సువార్తలో ఫేవరెట్ థీమ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. నిత్య జీవమునిచ్చేటువంటి ఈ నీళ్లు మరి మనం చెప్పుకున్నాం. ఇక్కడ అంటాడు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయంటే గొర్రెపిల్ల సింహాసనం. ఎవరు ఈ గొర్రెపిల్ల? వధకు తేబడిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటి? వధకు తేబడిన గొర్రెపిల్ల, సిలువపై ప్రాణమును అర్పించిన, నలుగుగొట్టబడిన యేసు క్రీస్తే ఈ నీటి ఊటకు సోర్స్, అంటే స్థావరమై ఉన్నది. ఇక్కడ అంటాడు ఆ గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి. చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నా. ఎక్కడ నుండి ఈ నీళ్లు వస్తున్నాయి? సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారు గొర్రెపిల్ల. ఈ సోర్స్ నుండి వస్తున్నటువంటి ఈ జీవజలముల గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 2వ వచనం తర్వాత మరి జీవ వృక్షము అనే ప్రస్తావన వస్తూ ఉన్నది. జీవ వృక్షం అంటే సింగులర్ ఫామ్, కానీ ఇక్కడ ప్లూరల్గా కనపడుతున్నాయి. జీవ వృక్షం అన్నాడు కానీ 2వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అంటాడు ఆ నది యొక్క ఈవలను ఆవలను రెండు వైపులా వృక్షము అన్నాడు కానీ వృక్షములు ఉన్నాయి. ఒక విధంగా ప్లూరల్ అనే మాట మనము చూడవచ్చును. వృక్షములు అనే మాట ఇందాక యెహెజ్కేలు 47లోనే ఒకసారి మనం చూస్తే 7వ వచనంలో ఇదే ఇమేజరీ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. 47వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఇక్కడ కూడా జీవ వృక్షం అంటున్నాడు కానీ ఇరుప్రక్కల ఉండెను అంటున్నాడు. ఇక్కడ విస్తారముగా ఉండెను యెహెజ్కేలు గ్రంథం. కాబట్టి ఇరుపక్కల వృక్షములు ఉన్నాయి, బట్ హోల్సమ్, పరిపూర్ణమైన సంఖ్యలో ఉన్నాయి. అంటే రేర్, ఏదో దొరకనట్టు కాదు. ఈవల ఆవల పరిపూర్ణముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్లూరాలిటీ ఇట్ షోస్ అబౌట్ అబండెన్స్, సమృద్ధి. ఒక విధంగా సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన జీవం, లైఫ్ ఇన్ అబండెన్స్, అబండెంట్ గ్రేస్, ఇది సూచిస్తూ ఉన్నది. ఈవల ఆవల ఆ నదికి మనము చూస్తూ ఉన్నాం, 2 వైపులా ఉన్నాయి. మనము గమనించినట్లయితే ఈ వచనాన్ని మనం చూసినప్పుడు 12 కాపులు, 12 ఈజ్ ఆల్సో ఏ కంప్లీట్ నెంబర్. బైబిల్లో ఇవన్నీ సింబాలిక్, సూచనప్రాయమైన, అలంకారప్రాయమైన సంఖ్య అంటున్నాను. బైబిల్లో 12 లేక 7 ఇవి పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా వాడడం అక్కడక్కడ మనం చూస్తాం. ప్రకటనలో కూడా చూస్తాం. 7 స్తంభాలు, 7 సంఘాలు, ఇట్లా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు 12 కాపులు అనేటువంటివి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి మనం ఉదాహరణకు ఈ
ప్రకటనలోనే 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయములో 4వ వచనం నుండి చూసినట్లయితే, మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 144,000. అసలు 144 అంటేనే చిన్నప్పుడు బడిలో చెప్పేవారు 12 స్క్వేర్ ఈజ్ 144. ఇవన్నీ వినేవాళ్ళం. 4 స్క్వేర్ అంటే 16, 12 స్క్వేర్ అంటే 144, 25 స్క్వేర్ అంటే 625. ఇవన్నీ కంఠోపాఠంగా ఉండే. ఇక్కడ 144. ఈ 12 ఇది పరిపూర్ణమైన సంఖ్య వాస్తవం. కాబట్టి 12 కాపులు అనేటువంటి మాట మనము గమనించినట్లయితే, ఈ సంవత్సరములో పరిపూర్ణమైన ఫలములను అందిస్తున్న వృక్షము. ఈ జీవ వృక్షము పరిపూర్ణముగా ప్రతి నెల కంటిన్యూయేషన్, జీవితకాలము కొనసాగునది, ప్రతి నెల కాస్తూనే ఉన్నది. కంటిన్యూయేషన్, పరిపూర్ణముగా ఫలములను ఇస్తూ ఉన్నది. అంతేకాదు, మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ విషయాలు తెలియజేస్తూ మరి 21, 24 ఒకసారి చూద్దాం. 24వ వచనం ఇదే 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంటున్నాడు, దాని జనులు దాని వెలుగు నందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకువత్తురు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆ వృక్షము యొక్క ఆకులు జనములను అంటే ఒక ఐసోలేటెడ్ ట్రీస్ అని మనం అనుకోవడానికి లేదు. ఏదైనా ఉన్న వృక్షాలకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పరలోకములో విమోచింపబడిన వారు మాత్రమే అక్కడ ప్రవేశం ఉన్నది. జనములు, భూరాజులు, ఆర్ నేషన్స్, కింగ్స్ ఆఫ్ నేషన్స్, ఇవన్నీ కూడా విమోచింపబడిన వారికే అక్కడ ప్రవేశం ఉన్నది. కాబట్టి ఈ వృక్ష ఫలములు కానీ ఆకులు కానీ మనము గమనించినట్లయితే, ఫలములు, ఆకులు జనములకు అందించబడుతున్నాయి. అంటే జనములు వారు వెల్బీయింగ్, హెల్త్ వైజ్ ఇక్కడ ఔషధ గుణముల గురించి చెప్పుచూ ఉన్నాడు. ఆకులు జనములను స్వస్థపరచును. కాబట్టి ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు. నో మోర్ కర్స్. శాపగ్రస్తం ఉండదు, స్వస్థపరుస్తుంది. శాపగ్రస్తం ఉండదంటే దేర్ ఈజ్ నో సిన్. ఆ లోకములో పాపము లేనటువంటి పట్టణం అది. కాబట్టి శాపము లేదు. శాపము లేనటువంటిది. మరి ప్రత్యేకింపబడిన జనము ఉండేటువంటి స్థలము. ఈ స్థలములో ప్రజలు ఆరోగ్యముతోనూ మరి సస్టైనెన్స్ అంటే పోషింపబడుచు వారు ఉండబోతున్నారు. ఇది పరలోకం, పరలోక దృశ్యం, యోహానుకు చూపించబడుతున్న పరలోక దృశ్యం. మరి మనము భూలోకములో యెహోవా మందిరములో మనం జీవించుచున్నటువంటి మనకు కూడా we can relate. మొదటి కీర్తనలో మనకు చక్కగా బిగినింగ్లోనే మనకు కనబడుతూ ఉన్నాయి ఈ విషయాలు. మొదటి కీర్తనలోనే ఒక విధంగా ఇది ఇంట్రొడక్టరీ సాంగ్. కీర్తనలన్నిటికీ ఇది ఇంట్రడక్టరీ
సామ్ అని చెప్పవచ్చు. వీరు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు ఎవరు అనగా దేవుని ఆలయములో లేక ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించుచూ ఉండేటువంటి వాడు. కావున ఇక్కడ మనం చూడవచ్చును, పరలోకం ఓకే, ఆ దినమున మరి ఒక గొప్ప శ్రేష్టమైన నీరు ఉన్నది. ఆ నీరు జీవ వృక్షానికి, ఇట్ ఈస్ సప్లయింగ్ వాటర్, జీవ వృక్షానికి నీళ్ళు వస్తున్నాయి. ఆ జీవ వృక్షము ఫలములు ఇస్తున్నాయి. ఇట్ ఈస్ కంటిన్యూస్. దాని యొక్క ఆకులు స్వస్థతను ఇస్తున్నాయి. ఇక శాపగ్రస్తమైనది ఏదీనో లేదు. అందుకని సమరయ స్త్రీ అడుగుతుందయ్యా, ఆ నీళ్లు నాకు కావాలి, ఆ నీళ్లు నాకు ఇస్తావా అంట. అప్పుడు సమరయ స్త్రీని యేసు ప్రభువారు అంటాడు, నీ పెనిమిటి ఎక్కడ? హూమ్ యు ఆర్ వర్షిప్పింగ్. పెనిమిటి అంటే లిటరల్లీ హస్బెండ్ అని కాదు. సమరయులు ఆ దినముల్లో 5 దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. అవి మనకు రాజుల గ్రంథాల్లో ఉన్నాయి. వారితో పాటు ఆ పర్వతం మీద యెహోవా దేవుని మందిరం కూడా ఉన్నది. కాబట్టి ఈ నీరు శ్రేష్టమైన జీవింప చేయు నీరు కావాలంటే యు మస్ట్ బి ప్యూర్. అనగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే హీదన్ కల్ట్. ఇది చాలా మరి ప్రత్యేకమైనటువంటి, మా పిల్లవాడిని ఒక స్కూల్లో చేర్పించాం. వాళ్ళు ఏదో గురు పూజోత్సవం ఏదో పెట్టారు, ఏదో స్పెషల్ డే. మమ్మల్ని రమ్మంటే వెళ్ళాం. పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కమంటున్నారు. మా వాడు మొక్కనే మొక్కల. వాళ్ళ ప్రిన్సిపాల్ మొక్కరా, తాతయ్య కాళ్ళకి మొక్కరా అంటున్నాడు. ఈడు మొక్కనే మొక్కటం. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అవర్ కల్చర్. గౌరవించడం అనేది ఉంటుంది కానీ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. కావున మనము సమాజంలో ఉంటున్నప్పుడు మనము స్థానిక సంస్కృతిలో భాగమైపోతూ ఉన్నాం. స్థానిక సంస్కృతి అంటే స్థానిక మతములలో నుండి ఉద్భవించిన ఆచార వ్యవహారాలు. సంస్కృతి అనేది ప్రత్యేకంగా ఉండదు. స్థానిక మతములలో నుండి ఉద్భవించిన ఆచార వ్యవహారాలను స్థానిక సంస్కృతి అంటాం. మరి క్రైస్తవ సంస్కృతి ఏమిటి? యేసు ప్రభువారు ఖచ్చితంగా అడిగాడు, అమ్మా ఏంటి నీ భర్త ఎవరు, ఏంటి పరిస్థితి అని అడిగాడు యేసు ప్రభువారు. అడిగితే నువ్వు అన్న మాట కరెక్టే అంటదా, నువ్వు ప్రవక్తవు అని గ్రహిస్తూ ఉన్నాను. నువ్వు ప్రవక్తవు కాబట్టి మా జనములలో ఉన్నటువంటి ఈ విభిన్న సంస్కృతులను నువ్వు ఎత్తి చూపించావు. అందుకనే పోయి ప్రజలకు చెప్పింది, మన సంస్కృతిని మరి సమస్తాన్ని ఎత్తి చూపించాడు ఈయన ప్రవక్త కాదా, మన సంగతులు మనకు చెప్పి చూపించాడు. ఇఫ్ యు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కల్చర్ అంటే క్రైస్తవ సంస్కృతి, క్రీస్తుకు సంబంధించిన సంస్కృతిలోనికి వచ్చినట్లయితే, మన కిషోర్ గారు వారి వివాహం నేనే చేశాను, వాళ్ళ ఇద్దరిది. ఆయన ఇంటికాడే అంటే బయటనే శుభ్రంగా స్నానం చేసి టై కట్టుకుని వేదిక దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్నాళ్ళు, తీవయ్యా బట్టలు, మళ్ళీ నీకు నలుగేయాలా అని పాపం ఒక విధంగా ర్యాగింగ్ లాగా జరిగింది ఆ రోజున.
సరే, ఏదేమైందో వారు ప్రభులో ఉన్నవారిద్దరు, అందును బట్టి వారిని బట్టి గర్విస్తూ ఉన్నాం. సో ద కల్ట్ అది లోకల్ కల్చర్, స్థానిక సంస్కృతి. దానికి రూట్ ఏంటంటే స్థానిక మతములు. అది నేను అంటున్నాను. వీఆర్ నాట్ అగెయిన్స్ట్. వీటన్నిటినీ మనం దూరం చేసుకొని ప్రభువులో మనం యథార్థముగా పవిత్రముగా ప్రభువులో మనం ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ జీవజలములు మనకు అందించబడతాయి. we will be having good sustenance. ఆత్మిక జీవితంలో ఎన్ని శోధనలు, కష్టములు, ఇబ్బందులు ఏ వచ్చినప్పటికీ యూ విల్ బి స్ట్రాంగ్. 12 కాలాలు కాయలు కాస్తూనే ఉంటాయి. యూ విల్ బి సస్టైన్డ్. ఎప్పుడు కరువు ఉండదు. కరువు లేని, ఆత్మికముగా కరువు లేని దినాలు. అంతేకాదు, మరి ఆ జలముల ద్వారా పోషింపబడుతున్న వృక్షము హెల్త్, మెడికేషన్. శాపగ్రస్తం అయినది ఏదీనో లేదు. ఔషధ గుణములు ఉన్నాయి. ఈ ఔషధము రోగములకు సంబంధించినదేనా అంటే మరి మనము కొందరు 2 రకాలుగా మనిషిని విభజిస్తారు. మరికొందరు 3 రకాలుగా ట్రైకాటమీ అంటారు. బాడీ అండ్ మైండ్ అంటారు. అట్లా కాదండి, బాడీ, మైండ్ అండ్ సోల్ అంటారు. ప్రాణం ఉంటుంది, పశువులకు కూడా ప్రాణం ఉంటుంది. కానీ సోల్, ఆత్మ మనిషికే ఉంటుంది అని అంటారు. మరి శరీరానికి సంబంధించిన ఔషధమే కాదు సుమా, మనసుకు సంబంధించిన ఔషధము. అందువల్లనే యెషయా గ్రంథంలో చెప్పబడినది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అతడు పొందిన దెబ్బలు, శిలువ మీద ఆయన పొందిన దెబ్బలు డైరెక్ట్లీ రిలేటెడ్ టు మన మనసు, పాప భూయిష్టమైనటువంటి మనసుకు అది నెమ్మదిని, సమాధానమును, స్వస్థతను అది సమకూర్చుచు అన్నది. కావున ఈ దినం క్లుప్తంగా ఏ అలంకారప్రాయమైన ఇమేజరీతో వర్ణింపబడిన పరలోకపు పట్టణము, ద ఇంటర్నల్ పార్ట్ అయిన పరలోక పట్టణాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు జీవజలములు సపోర్టుతో ఉన్నటువంటి జీవ వృక్షములు, అవి జనముల నిమిత్తము. సో ద పర్పస్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్స్, రెడీమ్డ్ పీపుల్, విమోచింపబడిన వారిని, ఫర్ ద సేక్ ఆఫ్ సస్టైనెన్స్, ఫర్ ద సేక్ ఆఫ్ హీలింగ్, స్వస్థత కొరకు అవి కనబడుతూ ఉన్నాయి. ఇక 4-5 వచనాలు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేమేమో, కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన ముఖ దర్శనం చేస్తారట. ముఖ దర్శనం. ఆ స్థలములో ఉన్నటువంటి ప్రజలు ఆయన ముఖ దర్శనం. మోషేకు దొరకలేదు ఆ భాగ్యం. ముఖాముఖిగా మాట్లాడాను అంటాడు, కానీ నీ మహిమ నాకు చూపియ్యా అంటే అట్లా కాదయ్యా, నేను నిన్ను దాటిపోచుండగా నా వీపు భాగాన్నే చూడమంటాడు. మరి ముఖ దర్శనం ప్రత్యేకం. ఏలీ కూడా అట్లాగే. ముఖ దర్శనము పరలోకములో దేవునిని ముఖాముఖిగా చూస్తాం, ఆయన పోలికలోకి మనం ఎదుగుతాం. అది యూ విల్ బి గ్రోయింగ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఒకసారి చూసినట్లయితే ఆయన ముఖ దర్శనము మొదటి యోహాను పత్రిక, యోహాను అది కూడా 3వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక
3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకేమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. డైరెక్ట్ అంటాడు, పరలోకంలో ఆయనను మనము ముఖాముఖిగా చూస్తాము. 5వ వచనంలో అంటాడు, ఇంకా అక్కడ రాత్రి ఉండదు. నో నైట్, నో ల్యాంప్, నో సన్. ప్రభువే వారి మీద ప్రకాశించు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ భూలోకములో వీటిని మనం అనుభవిస్తాం, పరలోకములో సంపూర్ణముగా అనుభవిస్తాం. కానీ భూలోకములో ప్రభువుతో మనం ఉంటున్నప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు సమరయ స్త్రీతోనే మాట్లాడాడు ఈ విషయాలు. ఇంకా ఈ ప్రకటన గ్రంథంలోనే జీవవృక్ష ఫలములు వారిని తిన్నిస్తానంటాడు. ఎవరైతే తమ హృదయపు తలుపులు తెరుస్తారో, ఎవరైతే ఆ తలుపును తీస్తారో వారు మరి ప్రత్యేకంగా ఉంటారు, నాతో కూడా భోజనం చేస్తారు. అంతేకాదు, అలాంటి వారు జీవవృక్షపు ఫలములను వారిని నేను తిననిస్తాను అనేటువంటి మాట ప్రారంభంలోనే మనకు కనబడుతూ. కాబట్టి హీ విల్ అలౌ యూ ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్. జీవవృక్షము అనేది ఫర్ ద సేక్ ఆఫ్ సస్టైనెన్స్, స్పిరిచువల్ సస్టైనెన్స్, స్పిరిచువల్ హీలింగ్. ఆకులు ఔషధం, స్పిరిచువల్ హీలింగ్. అంతేకాదు, మరి ప్రభువును చూస్తాం ఆత్మిక నేత్రాలతో. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఆ లోకంలోనే ఆత్మిక నేత్రములతో ప్రభువును చూస్తాం. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద ప్రివిలేజెస్. ప్రభువును వెంబడించుచున్న మనకు ఇలాంటి ఆధిక్యతలు మన జీవితంలో కలుగులాగున ప్రభువును నమ్మకంగా వెంబడిద్దాం. ప్రభువును మరి యథార్థముగా, లోకమునకు దూరముగా ఉంటూ యథార్థముగా భక్తిని కలిగిన వారమై ఎప్పటికప్పుడు వాక్యము వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ పవిత్రపరుచుకుంటూ మనం ముందుకు సాగడానికి దేవుడు కృప చూపును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మాతో మాట్లాడినందుకు వందనాములు. పరలోకపు పట్టణము, యోహాను దర్శించుకొనిన పట్టణం, మా ప్రభువా సూచన ప్రాయంగా మాతో మాట్లాడినారు. ఆ గుణములను, కింగ్డమ్ వాల్యూస్, విలువలను మాకు తెలియజేశారు మా తండ్రి. మేమును కూడా మీకు అంటుగట్టబడిన వారమై భూలోక సంబంధమైన మందిరములలో మేము ఉన్నప్పటికీ మా ప్రభువా మేము రుచి చూచుటకు, జీవవృక్ష ఫలములు రుచి చూచుటకు, ఆ ఆకుల నుండి స్వస్థత పొందుటకు, ఆ ఫలముల నుండి మా జీవితములు ఆత్మికంగా పోషింపబట్టకు, ఆత్మిక ఎదుగుదల మేము పొందుటకు మీ కృప చూపండి. ఇదంతయు గొర్రెపిల్ల సింహాసనం అక్కడ నుండి వచ్చుచున్నటువంటి నాయన ఆ జీవ జలములని మాకు బోధించావు. మా కొరకు శిలువ మీద రక్తం కార్చిన యేసు మమ్మల్ని కనికరించమని, విమోచించమని, విమోచించిన వారిలో మమ్మల్ని చేర్చమని మీకే మహిమ ఆరోపిస్తూ ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.